కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం కోసం గతంలో ఏఐసీసీ నియమించిన 22 మందితో కూడిన అబ్జర్వర్ల టీం జిల్లాలో పర్యటిస్తోంది. పీసీసీ కమిటీ సభ్యులతో కలిసి డీసీసీల విషయంలో ఆశావహాల నుంచి దరఖాస్తులు, జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరిస్తోంది. వారం రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. ఇక ఈ నెల 18 వరకు ఆసక్తి కలిగిన నేతలు దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చిన దరఖాస్తులను తాము క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఏఐసీసీ కార్యాలయానికి పంపిస్తామని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ పెద్దలు డీసీసీలను నియమిస్తారని చెప్పారు. పార్టీ పెద్దల సమక్షంలో జరగనున్న ఈ నియామకాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలు డీసీసీలు కీలకం కాబోతుండటంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణలో బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించి కొత్త అధ్యక్షుల ఎన్నికకు శ్రీకారం చుట్టింది. గతంలో ఏఐసీసీ నియమించిన 22 మందితో కూడినటువంటి అభ్యర్థుల కమిటీ జిల్లాలో ఇప్పటికే పర్యటిస్తుంది. పీసీసీ కమిటీ సభ్యులతో కలిసి డీసీసీల విషయంలో ఆశావాల నుంచి దరఖాస్తులు, జిల్లా నాయకుల అభిప్రాయాలను కూడా ఇప్పటికే సేకరిస్తుంది. దీనికి సంబంధించి వారం రోజుల పాటు ఈ జిల్లాల పర్యటన కూడా కొనసాగనుంది. ఈ నెల 18 వరకు కూడా ఆసక్తి కలిగినటువంటి నేతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించినటువంటి నేపథ్యంలో ఆ దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా చెప్పింది. ఏఐసీసీ కార్యాలయానికి పంపినటువంటి ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో దీనికి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో డీసీసీల కీలకం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ డీసీసీ అధ్యక్షుల పోటీ చాలా తీవ్రంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ డీసీసీ అధ్యక్షులు అన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, ఆ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడం, సంక్షేమ కార్యక్రమాలను కూడా విస్తృతపరుస్తున్నటువంటి నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక అనేది కూడా కీలకంగా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడినటువంటి నేపథ్యంలో పార్టీ బలోపేతం మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ చేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఇంతకుముందు మనం చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మంత్రుల సంబంధించినటువంటి అనుచరులు అయిపోయింది. గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారిని కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా ఈ కమిటీలు పర్యటించినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా ఆశావాద లీస్ట్ అయితే వారిని వద్దకు వచ్చింది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగింది. అయితే ఎన్నికలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేక్ పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలకు వెళ్లాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తా ఉంది. శివ, అయితే ఆశావహులు కూడా భారీ స్థాయిలో ఉన్నట్టున్నారు కదా, ఏ రకంగా స్క్రూటినీ చేయబోతున్నారు? అలాగే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి లీడర్ల మద్దతు ఏమైనా వారికి లభించేటటువంటి అవకాశం ఉందా యాకేష్? తప్పకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి అటు మంత్రులు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నటువంటి క్రమం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ డీసీసీలను ఎవరైతే జిల్లాలో బలమైన వారు కుల సామాజిక పరంగా అయితే మంత్రులకు సంబంధించిన గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో కష్టపడ్డ వారిని గుర్తించే పనులు అయితే పడింది. ఈ క్రమంలోనే భారీగా ఆశావాల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి నేతలందరి పేర్లను ఇప్పటికే సేకరించారు. మంత్రులకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా ఈ లీక్ లో ఉన్నటువంటి క్రమంలో పోటీ చాలా తీవ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో అయితే 3 మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ మధ్యన కూడా భారీగా ఆశావాహాల సంఖ్య పెరిగిపోయింది. అట్లాగే నల్గొండ, వరంగల్ ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఆశావాహాల సంఖ్య భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.